వెల్కమ్ టు పాయింట్ ఈక్వెటెడ్. రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉంటాయి, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రజల ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరైతే పనిచేస్తారో ఆ ప్రభుత్వాలు కంటిన్యూ అవుతాయి. లేని పక్షంలో కొత్త వాళ్ళకి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఇది మనందరము ఎప్పుడూ తెలిసిన అంశమే. అయితే ఇలా ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ ప్రియారిటీస్ మారుతాయి, వాళ్ళ ప్రణాళికలు మారుతాయి. ఆ కారణాల నేపథ్యంలోనే కొన్ని ప్రాజెక్టులు కంటిన్యూ అవుతాయి, కొన్ని ప్రాజెక్టులు డిస్కంటిన్యూ అవుతాయి, లేదా కొన్ని ప్రాజెక్టులు నత్తనడకన ముందుకు సాగుతాయి. వీటన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుతుంటాం. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న అతిపెద్ద చర్చ క్రెడిట్ చోరీ అనే అంశం. ఎందుకు ఆ అంశము ఇప్పుడు డిస్కషన్కి వచ్చింది అనే నేపథ్యంలో ఎప్పటికప్పుడు మనం చూస్తున్నాం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత 14 నుంచి 19 కాలం పాటు టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వము, అలాగే 19 నుంచి 24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు 24లో మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన నేపథ్యంలో గత 12 ఏళ్ల పాటు రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, వచ్చిన ప్రాజెక్టులు, జరిగిన అభివృద్ధి, వీటన్నిటినీ ఎవరికి వాళ్లే క్రెడిట్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా నిన్నటికి నిన్న మనం చూసాము, ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన అంశం అన్నది ఈ క్రెడిట్ చోరీ అనే విషయాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైనా సరే మనం చూస్తే గతంలో అదానీ డేటా సెంటర్, ఆ తర్వాత గూగుల్ డేటా సెంటర్గా మారింది, అది కూడా మా ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది అంటూ ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి డిస్కషను మనం రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో మొదటి క్వశ్చన్ మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగానే ఏపీ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ క్రెడిట్ చోరీ అంశం. అసలు ఈ అంశం ఎందుకు వచ్చింది అన్నది మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా నేను చెప్పినట్టుగా గత 12 ఏళ్ల పాటు రాష్ట్రంలో జరిగిన పరిణామాలు కానివ్వండి, లేదా అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన పరిణామాలు, అందులో ముఖ్యంగా 1983లో ఎప్పుడైతే ఎన్టీఆర్ సీఎంగా మారేంత వరకు ఉన్న పరిణామాలు, ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ఫలాలు కానివ్వండి, అభివృద్ధికి సంబంధించిన అంశాలు ముందుకు వెళ్ళిన నేపథ్యం. చంద్రబాబు నాయుడు 1996లో సీఎంగా వచ్చిన తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఉన్న అంశాల గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా రాష్ట్రంలో అంత ముందున్న అభివృద్ధికి, ఆ తర్వాత జరిగిన అభివృద్ధి అన్నది విజిబుల్ డెవలప్మెంట్ అనే విధంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో 2014 నుంచి 19, 19 నుంచి 24, ఇప్పుడు 24 తర్వాత ఈ అంశాల్లో ఏ ఏ ప్రాజెక్టులు, ఏ ఏ పరిణామాలు ఎవరి హయాంలో వచ్చాయి, నిజంగానే వాటి క్రెడిట్ని ఎవరికి ఇవ్వాలి అన్న డిస్కషనే ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్న పరిణామం మనకు కనిపిస్తుంది. అందులో ఫస్ట్ ప్రియారిటీ మనం 2014 నుంచి 19 అంటే చంద్రబాబు నాయుడు హయాము, అప్పుడు టీడీపీ ఆధ్వర్యంలో బీజేపీ, అలాగే అధికారంలో ఎలాంటి భాగస్వామ్యం లేకుండా జనసేన, ఈ 3 పార్టీలు కలిపి అప్పుడు చేసిన ఆ పరిణామం చూసినప్పుడు ఏపీకి అప్పట్లో రాజధాని లేదు, పరిశ్రమలు, ఐటీ ఆదాయము ఇవన్నీ కూడా తెలంగాణకే వెళ్ళే పరిస్థితి మనకు అనిపించింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా సరే అప్పుడున్న పరిణామ క్రమంలో, అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించాల్సిన అవసరం అన్నది అప్పుడు ఆంధ్ర ప్రజలకు ఏర్పడింది. ఆ కారణంగానే గ్రౌండ్ స్థాయి నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని శంకుస్థాపన కానివ్వండి, మిగిలిన అంశాలన్నీ కూడా అప్పుడు జరిగాయి. ఆ తర్వాత అంతకుముందు ఏవైనా సరే ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఉమ్మడి రాజధానిగా భావించిన హైదరాబాదు ఓవరాల్గా ఉమ్మడి రాష్ట్రంగా భావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వాటికి సంబంధించిన అభివృద్ధి ఫలాలని రాష్ట్రాలకు ఇచ్చే ప్రయత్నము, రాష్ట్రంలోని ప్రజలకు ఇచ్చే ప్రయత్నాన్ని అంతకుముందున్న సీఎంలు అందరూ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో ముఖ్యంగా 2019 నుంచి 24, అంతకుముందు ఆ తర్వాత జరిగిన ఈ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల గురించే ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి వాటి గురించి మనము ఖచ్చితంగా ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదా ఏది అన్నది మనం చూద్దాం. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఇప్పుడు 2-3 అంశాలు. అందులో అమరావతిని రాష్ట్ర రాజధానికి సంబంధించి చూసినప్పుడు కూడా రాష్ట్ర రాజధాని అన్నది అక్టోబర్ 22వ తారీఖు 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆయన ఆలోచనలు, రూపకల్పన, ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము హయాంలోనే జరిగింది. 33,000 ఎకరాలు దేశంలోనే తొలిసారిగా అంత స్థాయిలో, భారీ స్థాయిలో రూపాయి ఖర్చు పెట్టకుండా ల్యాండ్ పూలింగ్ జరిగిన సందర్భం కూడా అది. మాస్టర్ ప్లాన్లో రోడ్లు, తాత్కాలిక సచివాలయము, హైకోర్టు భవన నిర్మాణము, ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. దాని కారణంగానే అమరావతికి ఒక రూపం వచ్చింది అన్నది మనకు తెలుసు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాన్ని టీడీపీ ప్రభుత్వ కాన్సెప్ట్, అలాగే మోడీ శంకుస్థాపన లాంటి అంశాలను కూడా మనం అక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా భోగాపురం ఎయిర్పోర్టు 2023లో శంకుస్థాపన చేసుకుంది. 36 నెలల్లోగా మేము దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తాము అనే మాట మాట్లాడిన పరిస్థితుల్లో ఇప్పుడు చాలా అంశాల గురించి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన అంశాలను మనం మాట్లాడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఐటీకి సంబంధించిన విషయం కానివ్వండి, అంతేకాకుండా మిగిలిన అంశాలు ఐటీ, రాష్ట్ర ఏదైతే హైదరాబాద్లో ఏర్పడిన నిర్మాణమైన ఎయిర్పోర్టు, రింగ్ రోడ్డు, పోలవరము,
ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు, కియా పరిశ్రమ ఇలాంటి చాలా అంశాల గురించి ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఆ క్లెయిమ్ ఎవరికి ఇవ్వాలి అన్న పాయింట్ కూడా మనకు కనిపిస్తుంటుంది. ఆ నేపథ్యంలోనే వాటిని మనము డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక కీలకమైన అంశము నెక్స్ట్ క్వశ్చన్లో మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అన్నది దానికి సంబంధించిన అంశము ఎవరికి ఇవ్వాలి అన్నదే కీలకమైన అంశం. ఆ విధంగా చూస్తే మాత్రం భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి. సో ఈ నేపథ్యంలో మనం ఒక పాయింట్ని మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఆ పాయింట్ డిస్కస్ చేసే నేపథ్యంలో మొదటిగా మనము అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే ఒక ప్రాజెక్టుకు సంబంధించిన కాన్సెప్చువలైజేషన్ అన్నది కీలకమైన పాయింట్గా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ తర్వాత దానికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన డిస్కషన్ జరిగే నేపథ్యంలో ప్రభుత్వము అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, దానికి అవసరమైన పర్మిషన్లు తీసుకోవడం కానివ్వండి, ఆ విషయాలకు సంబంధించిన అంశాల్లో ఆ తర్వాత నిర్మాణాలు, ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా కీలకమైన అంశాలుగా మనకు కనిపిస్తుంటాయి. అందులో ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో కీలకంగా కనిపించే అంశాలు మొదటిది దాని కాన్సెప్షన్ లెవెల్ ఎవరు చేశారు అన్నది, ఆ తర్వాత దానికి సంబంధించిన పర్మిషన్లు ఎవరు తీసుకున్నారు, పర్మిషన్ల తర్వాత ఈ అంశాలు మనకు వస్తాయి. అలా భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. భోగాపురం అంశం అన్నది కొత్తది కాదు, దాదాపుగా గత దశాబ్ద కాలం నుంచి కూడా దీని మీద డిస్కషన్ జరుగుతూనే ఉంది. టీడీపీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడకు దగ్గరగా భోగాపురం ఎయిర్పోర్టు స్టార్ట్ చేయాలని ఆలోచన చేశారు. ఆ నేపథ్యంలోనే దాదాపుగా 16,000 ఎకరాలకు సంబంధించి భూ సమీకరణ చేసి తద్వారా అక్కడ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కట్టాలి అనే ఆలోచన చేసిన మాట వాస్తవం. దానికి అప్పట్లో 16,000 ఎకరాలు అన్నద నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడే దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ఆందోళనల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. అందులో కీలకమైన అంశం 2,500 నుంచి 2,200 ఎకరాలు సరిపోతుంది, అంతట్లో చేస్తే చాలు అనే పరిస్థితి మనకు కనిపించింది. అయితే అప్పుడు సిచ్యువేషన్ మనం చూస్తే ఏంటంటే మొదటిది కాన్సెప్చువలైజేషన్ జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో అయినా సరే, ఆ తర్వాత పరిణామాలన్నీ జరిగింది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్న విషయం అయితే మనం చెప్పాలి. 2,700 పైగా ఎకరాల స్థలాన్ని ఎక్వైర్ చేసి ఆ నేపథ్యంలో ఉన్న కష్టాలు, ఎందుకంటే అంతకు ముందే ఎక్వైరేషన్కి సంబంధించిన ఇదొచ్చినా సరే అప్పుడు కోర్టులకు వెళ్ళిన నేపథ్యంలో కోర్టుల నుంచి ఆ కేసులన్నీ క్లియర్ చేసి ఆ తర్వాత దాన్ని పట్టాలకు ఎక్కించింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. అంతేకాకుండా 2023లో మనం చూసాం జిఎంఆర్కి సంబంధించిన వ్యక్తితో అప్పుడు చేయించిన శంకుస్థాపన కానివ్వండి, ఆ సందర్భంలో నితిన్ గడ్కరీ ఆ ప్రాజెక్టుకి కనెక్టెడ్గా ఉన్న నేషనల్ హైవేస్ కానివ్వండి, లేకపోతే రోడ్ల ప్రాజెక్టులకు సంబంధించిన అప్రూవల్ కూడా అక్కడే చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఆ విధంగా చూసినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు కాన్సెప్షనలైజ్ చేసిన దాని తర్వాత పరిణామ క్రమాన్ని మొత్తం చేసింది 100% జగన్మోహన్ రెడ్డి. అయితే అదే నేపథ్యంలో మొత్తం క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా అంటే ఆ అవకాశం కూడా లేదు. ఎందుకు అంటే దీన్ని కాన్సెప్షనల్ చేయడంతో పాటు గత 18 నెలల్లో దానికి సంబంధించిన పరిణామ క్రమంలో ఉన్న చాలా అంశాలని పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు హయాంలోనే. సో దీని క్రెడిట్ ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఇద్దరికీ సరిసమానంగా ఇవ్వాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దీని శంకుస్థాపన జరిగింది వాస్తవానికి 2016లో, కానీ అప్పుడున్న పరిణామ క్రమంలో ఏదే కానీ అంటే ఇది ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి మిగిలినవి కంప్లీట్ అవ్వలేదు. 2023లో వాటిని కంప్లీట్ చేసి ఆయన ఆ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యాన్ని మనం చూస్తే ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏది ఇవ్వాలి అంటే మాత్రం టెర్మినల్ కానివ్వండి, రైల్వే కానివ్వండి అవన్నీ కూడా స్టార్ట్ అయింది 100% 2024లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి, దీనికి నిజంగానే ఏమి ఇవ్వాలి అన్న నేపథ్యం అయితే మనం చూస్తుంటాం. కాబట్టి ఇది మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం మనకు కనిపిస్తుంది. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన పూర్తి స్థాయి క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటే రెండు ప్రభుత్వాలకు కూడా ఇవ్వాల్సింది. కూడా ఒక ప్రభుత్వం ఆలోచించింది, రెండో ప్రభుత్వం ప్రారంభించింది, మూడో ప్రభుత్వం పూర్తి చేసింది. ఇది ఇప్పటితో అయిపోయేది కూడా కాదు. నిన్న వచ్చిన ఒక్క ఫ్లైట్తోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయినట్టు కాదు. దాని తర్వాత చాలా పరిణామాలు ఉన్నాయి, దాని తర్వాత చాలా నిర్మాణాలు జరగాల్సి ఉంది. అది పూర్తి స్థాయిలో అంతర్జాతీయ విమానాశ్రయం అవడానికి అవసరమైన చర్యలు చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలోని ఈ క్రెడిట్ చోరీ అనే అంశం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న పరిస్థితుల్లో థర్డ్ క్వశ్చన్ మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. థర్డ్ క్వశ్చన్లో ఉమ్మడి అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అన్నది మనకి కీలకంగా కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 1956 నుంచి 2014 వరకు, ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ అంటే 2014 నుంచి ఈ రోజు వరకు. వీటన్నిటి నేపథ్యంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అన్న డిస్కషన్ ఏదైతే ఉందో దాన్ని చాలా ప్రామాణికాలు మనము చూసుకోవాల్సి ఉంటుంది. ఏ ప్రాజెక్టుకైనా క్రెడిట్
ఇచ్చేటప్పుడు 3 అంశాలు మనకు కీలకంగా అనిపిస్తాయి. మొదటిది ఆలోచన ఎవరిది, ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, శంకుస్థాపన నిర్మాణము ఎవరి హయాంలో జరిగింది, పూర్తి చేసి ప్రజలకి అందించింది ఎవరు అన్న ప్రశ్న మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం చాలా కీలకంగా మనకు కనిపించేవి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు మనకు ఉంటాయి. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల్లో చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం ప్రాజెక్టు కానివ్వండి, ఆ తర్వాత నాగార్జున సాగర్ కానివ్వండి, ఆ తర్వాత జరిగిన మరికొన్ని అంశాలు. ఇందులో మనం మాట్లాడుకునేవి కొన్ని కీలకమైన అంశాలు. మొదటిది ఐటీ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. అది చాలామందికి ఆ క్రెడిట్ని చంద్రబాబు నాయుడుకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కానీ సైబర్ టవర్ సంబంధించిన ఆలోచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది 1991లోనే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే దానికి శంకుస్థాపన రాయపడింది అన్నమాట వాస్తవం. అయితే దశాబ్ద కాలంలో దానికి పెద్దగా ముందుకు వెళ్ళకపోవడము 1999లో 96లో సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఫ్యూచర్ ఉంటుంది అనే ఆలోచనతో ఆయన 2001లో సైబర్ టవర్కి సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పుడు కొన్ని కంపెనీస్ని అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది వాస్తవం. కానీ 2003 నుంచి 2004 మధ్యలో జరిగిన పరిణామాలు మనం చూస్తే ఆ తర్వాత 2004 నుంచి రాష్ట్రంలో ఐటీకి సంబంధించిన అంశంలో చాలా స్పీడ్గా దూసుకుపోవడానికి కారణంగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు, ఆ తర్వాత వచ్చిన 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళందరూ కూడా అక్కడ ఐటీ దాన్ని ప్రమోట్ చేసి దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ అయినా, దాన్ని ప్రజలకు అందించిన తర్వాత ముందు తీసుకెళ్లేది కాంగ్రెస్ పార్టీ అయినా, మధ్యలో ఉన్న చంద్రబాబు నాయుడుకి మాత్రమే క్రెడిట్ ఎందుకు దక్కుతుంది అన్నది చాలామంది అడిగే ప్రశ్న. అంతేకాకుండా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలోనే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు శంకుస్థాపనలు కానివ్వండి, ఆ హయాంలోనే దానికి ఎక్కువ డెవలప్మెంటు లేదా దానికి ఎక్కువ ప్రోత్సాహకాలు అందాయన్న విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఐటీ కాన్సెప్షనలైజ్ అయినా దానికి మొదటి అడుగు పడినా సరే దాన్ని అందరూ ముందు తీసుకెళ్లారు. కాబట్టి ఈ క్రెడిట్ని కూడా అన్ని వాటికి ఇవ్వాల్సిందే అనే ఆలోచనే చేస్తూ ఉంటారు. అదే నేపథ్యంలోనే మెట్రోకి సంబంధించిన కూడా 1999 నుంచి 2004 మధ్యలో చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి ఆలోచన చేసిన మాట ఆయనది. చంద్రబాబు ఆలోచన చేశారు, కానీ దాన్ని అమలు చేసి పూర్తి చేసింది మాత్రం ఖచ్చితంగా ఆ తర్వాత క్రమంలో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఇక ఈ విధంగా చూస్తే మాత్రం హైటెక్ సిటీ అనగానే కేవలం ఒక సైబర్ టవర్స్ మాత్రమే కాదు, దాని తర్వాత చాలా ఉన్నాయన్నది మనం ఆ తర్వాత నిర్మాణంలో కూడా మనం చూసుకుంటూ వచ్చాం. ఆ విధంగా చూస్తే మాత్రం 90 నుంచి 92 మధ్యలో ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దీనికి సంబంధించిన క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రెడిట్తో పాటు ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్లో మనం చూస్తే నెక్స్ట్ పాయింట్ ఒకటి మనకు అనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏది పవర్ రీఫార్మ్స్ సంబంధించి పవర్ రీఫార్మ్స్ కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే దీనికి సంబంధించిన ఆలోచనలు విద్యుత్ సంస్కరణలు ఆ టైంలోనే స్టార్ట్ అయ్యాయి. ఆ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ అయినా, నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ అయినా, వ్యవస్థీకరణ చేసి దాన్ని ముందు తీసుకెళ్ళింది మాత్రం చంద్రబాబు నాయుడు అని చెప్తూ ఉంటారు. దానివల్ల నెగిటివ్ ఉంటాయి కానీ ఆ తర్వాత పరిణామాలు కూడా మనం చూడాల్సి వస్తుంది. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానికి సంబంధించిన అంశం పూర్తిగా ఆయనకే దాని బెటర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్ నేపథ్యం మనం చూస్తే మనకు కనిపించే అంశాలు ఏంటి అంటే, ఒకటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు. ఆ రెండు ఆలోచనలు చేసింది చంద్రబాబు నాయుడు అయినా సరే దాని మీద పెద్దగా అడుగులు ముందుకు పడలేదు. ఏదైతే మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన భూసేకరణకు సంబంధించిన అడుగు చంద్రబాబు నాయుడు హయాంలో పడినా సరే ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి చేసింది పెద్దగా ఏమీ లేదు, కేవలం కాన్సెప్షన్ చేసి వదిలేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి దాన్ని పూర్తి స్థాయిలో 2006లోనే దానికి శంకుస్థాపన చేసి 2008లోగా దాన్ని ప్రజలకు అందించిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన క్రెడిట్ పూర్తి స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇవ్వాలని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ అనేది మాత్రం కేవలం ఒక్కరి ప్రభుత్వ హయాంలో కాదు, చాలా ప్రభుత్వాలు దాన్ని ముందు తీసుకెళ్ళాయి. 2018 దాకా కూడా దానికి సంబంధించిన అంశాలు ముందు వెళ్తున్న పరిస్థితిని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఇక అమరావతికి సంబంధించి పూర్తి స్థాయిలో 100% క్రెడిట్ ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడుకే. ఆలోచన అయిందే, భూ సమీకరణ ఆయన చేతిలో జరిగింది. 2014 నుంచి 2019 వరకు దాన్ని ముందు తీసుకెళ్లారు. కానీ 19 నుంచి 24 వరకు దాన్ని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆపేసిన నేపథ్యం మనం చూసాం. కాబట్టి దానికి సంబంధించిన అంశాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడుకి. అదే నేపథ్యంలో అక్కడున్న శ్రీసిటీ కానివ్వండి, ఇలాంటి ఆలోచనలు చేసినా వాటిని పూర్తి చేసింది, కంప్లీట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అదాని డేటా సెంటర్ సంబంధించి కానివ్వండి, లేకపోతే పోర్టులకు సంబంధించిన అంశాలని కానివ్వండి, వాటిని జగన్మోహన్ రెడ్డికి దానికి సంబంధించిన క్రెడిట్ ఇవ్వాల్సిందే అన్నది వైసీపీ అడుగుతోంది. ఇవి కాదన్నట్టు మరికొన్ని అంశాలు
రాష్ట్రంలో ఉన్న బడులను బాగు చేయడం కానివ్వండి, ఆర్బీకే సెంటర్లు కట్టడము, గ్రామ సచివాలయాల్ని కట్టడము, పాలనని ప్రజల దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నంలో జరిగిన నిర్మాణాలన్నీ కూడా ఆలోచనను దగ్గర నుంచి ప్రారంభిస్తే మిగిలినవన్నీ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నది మనం చెప్పాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఈ నేపథ్యంలోనే కొన్ని అంశాలు ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కొన్నింటిని ప్రభుత్వాలు ఒకదాని తర్వాత ఒకటి వాటిని కంటిన్యూ చేసే ప్రయత్నాలు చేశాయనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ప్రజలు దీన్ని ఖచ్చితంగా క్రెడిట్ ఎవరిదైనా సరే దాని లాభం ఎవరు జరుగుతుంది అనే విషయాన్ని మాత్రమే చూసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఆ విధంగా చూస్తే క్రెడిట్ ఎవరిది అనే దానికన్నా ప్రజలకు దానివల్ల వచ్చే లాభం ఏంటి అన్నదే ప్రజలు చూస్తూ ఉంటారు. ఈ ప్రకటనలు ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్నది మనం నెక్స్ట్ క్వశ్చన్గా కనిపిస్తుంది. ఆ క్వశ్చన్ చూస్తే కూడా ప్రజలు ప్రకటనల కన్నా ఫలితాలని, ఆ ఫలితాల ద్వారా వాళ్ళకు వచ్చిన లాభాలని మాత్రమే చూస్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. క్రెడిట్ ఎవరిది అనే దానికన్నా దానివల్ల ఆ జనాల జీవితాల్లో వచ్చిన మార్పులు, దాని ద్వారా ఏర్పడిన ఉపాధి, ఉద్యోగాలు, వాటి ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాల్లో వచ్చిన మార్పుల్ని చూస్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఆ విధంగా చూస్తే మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబు నాయుడు చేసే మాటలు, చేసే ప్రకటనలు ఇవన్నీ కూడా ప్రజలకు ఆలోచనను మారుస్తాయి అన్నది మాత్రం మనం చూడాల్సిన అవసరం ఉంటుంది.